నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసువారిపల్లి అండి. ఇది మదనపల్లి దగ్గర వస్తుందండి, అన్నమయ్య జిల్లాలో. ఈ ఆలయ విశేషాలంటే ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయము మదనపల్లి నుంచి సుమారు అయితే 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. కోసువారిపల్లి గ్రామం అండి, మదనపల్లి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం. ఇది అన్నమయ్య జిల్లాలో అయితే ఉందండి, ఆంధ్రప్రదేశ్లో అండి. చాలా అక్కడ అసలు వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మనం చూసామంటే ఇంకోసారి మనం అక్కడికి వెళ్ళల్లా అనిపిస్తుందండి, అట్లా ఉందండి ఆలయం అయితే. ఇదైతేనా అదైతే ఒక గ్రామం అండి. ఆ గ్రామంలో అయితే టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఈ ఆలయం అయితే ఉందండి. అక్కడ వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా అయితే కొలువై ఉన్నాడండి. ఈ ఆలయాన్ని మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. ఇది మదనపల్లి నుంచి అయితే మనకు సుమారు ఒక 40 కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందండి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ ధ్వజస్తంభం అండి, అక్కడే మీకు ఇక్కడ ధ్వజస్తంభము. మనము ఇది వచ్చేసి మనకి ఆలయ పరిసర ప్రాంతాలండి ఇవన్నీ అయితేనా. మనకు అక్కడ శిలాఫలకం కూడా ఉందండి. ఇది లోపల వెంకటేశ్వర స్వామి అండి, స్వామివారికి పూజ చేస్తున్నారు. ఇది లోపల ఆలయ పరిసర ప్రాంతాలండి. లోపల అయితేనా మనకి ఇదంతా చాలా చక్కగా ఉందండి ఆలయము, పురాతనమైన ఆలయము. మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించండి. ఇక్కడ లోపలే ఆంజనేయ స్వామివారు కూడా కొలువై ఉన్నారండి లోపలైతేనా. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి లోపలైతే మనకైతేనా. ఇది వచ్చేసి ఆలయ పరిసర ప్రాంతాలండి. చూడ్డానికైతే పురాతన ఆలయము. ఇది వచ్చేసి ఇక్కడ కళ్యాణోత్సవం చేస్తారంటండి. చాలా బాగుందండి అసలు చూడ్డానికైతేనా. పురాతన ఆలయం కాబట్టి మనం తప్పకుండా దర్శించవలసిన ఆలయం అండి మనకైతేనా. ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇదంతా అదేనండి లోపలైతేనా. మనకు ఆ గ్రామంలో అయితే ఈ ఆలయం అయితే నెలకొని ఉందండి. టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఈ ఆలయం అయితే రన్ అవుతుందండి ఇప్పటికైతే. ఇదంతా చుట్టుపక్కల అండి, ఆలయంకు బయట చుట్టుపక్కలండి ప్రాకారం గోడ అండి. ఇదంతా కూడా లోపల అయితే చాలా చెట్లు కానీ అట్లాగానే చాలా ఆహ్లాదంగా ఉందండి వాతావరణం కూడా. ఇది లోపలండి గాలిగోపురము లోపల ఇదైతేనా. ఇది చుట్టుపక్కల అండి. మనకి ఎలా అయితే అప్పలాయి గుంటలో కావచ్చు, అలాగనే మనకు తిరుమతి సమీపంలో నారాయణవనము అప్పలాయి గుంటలో అట్లా ఎట్లా ఉందో అట్లాగానే ఇక్కడ కూడా ఆలయం అనేది ఉందండి. అక్కడ నుంచి అయితే మనకు రాబుద్ది అయితే కాదండి. ఇది పక్కనే ఉప ఆలయాలండి ఇవన్నీ కూడా. మనకు చూడండి ఇవన్నీ మనకి లోపలండి. ఇదంతా ఇది లోపల ఉండే ఉప ఆలయాలండి ఇవన్నీ కూడా. మనకు లోపల ఉండే ఆలయాలు బయట ఉండి ఇదంతా మనకి చాలా పురాతనమైన ఆలయం అండి ఇదైతేనా. ఇది చూడండి, మనము వెంకటేశ్వర స్వామిని అదే శ్రీదేవి భూదేవి సమేతంగా అయితే ఇక్కడ స్వామివారిని అయితే మనం దర్శించుకోవచ్చునండి. ఇక్కడైతేనా మనము ఇది కోసువారిపల్లికి మదనపల్లికి వెళ్ళి కోసువారిపల్లి రూట్ పెట్టుకొని కూడా మనం వెళ్ళొచ్చునండి. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అని చెప్పేసి మనము రూట్ మ్యాప్ కొట్టినా కూడా ఆలయం దగ్గరికి అయితే మనకైతే కరెక్ట్గా అయితే మనము ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చునండి. మరి ఇదంతానండి, ఇది బయట అండి. ఇదంతా ధ్వజస్తంభం అండి, ఇది బయట అండి. ఇది అండి, ఇది వచ్చేసి ఆలయ పరిసర ప్రాంతాలండి. ఇక్కడ ఒక ఆమె అయితే పాపము అప్పటికి ఏమీ తినకుండా ఉంటే మాకు తోచిన సహాయం అయితే మేము చేసామండి. ఆలయ పరిసర ప్రాంతాలండి ఇదైతేనా. చుట్టుపక్కల కూడా ఒక పల్లె వాతావరణం అండి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ ఆలయాన్ని అయితే. చూసాం కదండి, ఇదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము, టీటీడీ ఆలయం అండి ఇది. తప్పకుండా వచ్చి దర్శించండి, స్వామివారి సేవలు తరించండి.